దేవుడు మోషేతో బండతో మాట్లాడుము అంటే మోషే ఏమి చేసెను? బండను కొట్టెను. అహరోను ఎక్కడ చనిపోయెను? హోరు కొండ శిఖరమున. అహరోను వస్త్రములు ఎవరికి ఇవ్వమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను? ఎలియాజరుకు. అహరోను కొరకు ఎన్ని దినములు దుఃఖము సలిపిరి? 30 దినములు. బాలాకు ఎవరు? మోయాబీయులకు రాజు. బాలాకు నా నిమిత్తము ఇశ్రాయేలీయులను శపించమని ఎవరిని వేడుకొనెను? బిలామును. బిలాము తండ్రి పేరు ఏమిటి? బెయోరు. యెహోవా దూతను మొదటిగా చూచినది ఎవరు? గాడిద. గాడిద ఎవరితో మాట్లాడెను? బిలాముతో. యెహోవా దూతను చూచి బిలాము ఏమి చేసెను? సాష్టాంగ నమస్కారము. బిలాము ఇశ్రాయేలీయులను ఎన్ని మారులు దీవించెను? 3 మారులు. అహరోను కుమారుడు ఎవరు? ఎలియాజరు. ఎలియాజరు కుమారుని పేరు ఏమిటి? ఫీనెహాసు. మోషే అహరోనులకు విరోధముగా వాదించిన కోరాహు వంశంలో ఎవరు జీవించి ఉన్నారు? కోరాహు కుమారులు. ఎవరికి కుమారులు లేరు? సెలోపెహదు. హెపెరు కుమారుని పేరు ఏమిటి? సెలోపెహదు. సెలోపెహదుకు ఎంతమంది కుమార్తెలు? 5 మంది. సెలోపెహదు కుమార్తెల పేర్లు ఏమిటి? మహలా, నయా, హాగ్లా, మిల్కా, తిర్సా. సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయులను లెక్కించగా 20 ఏండ్లు పైబడిన వారు ఎంతమంది కలరు? 6,03,550 మంది. యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర 20 ఏండ్లు పైబడిన వారు లెక్కించగా ఎంతమంది కలరు? 6,01,730 మంది.